ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికలీ మనం సో పైప్ లైన్లో యాక్టివిటీస్ అలానే డేటా ఫ్లోస్లో డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు పవర్ క్వెరీ అనే ఆప్షన్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలని కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. అలానే సో పవర్ క్వెరీ ద్వారా మనం టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని సో సీక్వెల్ సర్వర్లోకి లోడ్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద రైట్ క్లిక్, న్యూ పవర్ క్వెరీ. ఇక్కడ మనకి డేటా సెట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేనైతే న్యూ డేటా సెట్, సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, సిఎస్వి, ఎక్సెల్, పార్కెట్. ఓకే, సిఎస్వి తీసుకున్నాను. సో ఇప్పుడు పేరు ఇస్తున్నాను, సోర్స్ డేటా సెట్, అలానే లింక్డ్ సర్వీస్. సో ఫైల్ని ఏ ఫోల్డర్లో ఉందో మనం పాయింట్ అవుట్ చేద్దాం. టెక్స్ట్ డేటా ఫైల్స్, డిపార్ట్మెంట్ 1. సో ఫస్ట్ వైజ్ హెడర్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో పవర్ క్వెరీ ద్వారా సో డేటా సెట్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో చూడండి లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. సో ఇక్కడ మనకి కొంచెం స్క్రీన్ అనేది ఇట్ లుక్స్ వెరీ స్మాల్. మీకు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా పెద్దది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సారీ, మీకు బేసికల్గా పవర్ బిఐ తెలిస్తే అంటే సో మనకి పవర్ బిఐలో పవర్ క్వెరీ ఎడిటర్ ఉంటుంది కదా. సో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఆ పవర్ క్వెరీ తెలిస్తే మనకి ఈజీ అనమాట. ఒకవేళ తెలియకపోయినా సరే ఇట్ లుక్స్ వెరీ ఈజీ అండి, ఇది పెద్ద కష్టమేం కాదనమాట. సో మీరు ఏదైతే ఫైల్స్ని సో పాయింట్అవుట్ చేస్తారో, ఐ మీన్ ఇంటిగ్రేట్ చేస్తారో, ఆ ఫైల్స్కి ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే అంటే సో పివోటింగ్ అని, అన్పివోటింగ్ కానీ, గ్రూపింగ్ కానీ, లేదా ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, లేదా రకరకాల ఆప్షన్స్ అనేది మనకి పవర్ క్వెరీ ఎడిటర్లో ఉండటం జరిగిందనమాట. సో వాటిని ఉపయోగించుకొని మీరు డేటాని షేప్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఓకే, సో ఇప్పుడు మనకి డేటా ఎలా ఉంది, నేను యాజ్ డేజ్గా లోడ్ చేస్తాను ఇది. సో ఓకే, సో ఇది పవర్ క్వెరీ కదా. ఇప్పుడు సో మనకి పారామీటర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇప్పుడేంటి, సో దీన్ని సో ఏదైతే మనకి డేటా ఉందో ఈ డేటాని సో మనం డెస్టినేషన్లోకి లోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి ఐడి, నేమ్, శాలరీ కదా. ఓకే, సో సారీ, జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇప్పుడు పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో న్యూ పైప్ లైన్, సో పేరు ఏదో ఒకటి వేద్దాం, డెమో డేటా. సో అలానే ఇక్కడ సో మనకి పవర్ క్వెరీ అని ఉంటుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ ట్రాక్ ఇట్. సో ఇక్కడ ఏంటి, మీరు ఏదైతే పవర్ క్వెరీ ఇక్కడ మనకి రిసోర్స్లో యాడ్ చేస్తామో ఆ పవర్ క్వెరీని ఇక్కడ కాల్ చేస్తాం, సింపుల్. సో సెలెక్ట్ పవర్ క్వెరీ 1. ఓకే, సో జనరల్గా అయితే మనం రియల్ టైంలో సో ప్రాపర్గా ఒక నేమింగ్ అనేది ఇస్తాం, బట్ మీకు కావాలనుకుంటే ఇక్కడైనా ఇవ్వచ్చులేండి, నో ప్రాబ్లం. బట్ ఇది డెమో కాబట్టి నేను జస్ట్ కీపింగ్ యాజ్ ఇట్ ఈజ్. బట్ మనం అయితే సో వీ నీడ్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్, అంటే టేబుల్ నేమ్ కావచ్చు, లేకపోతే సో డేటా సెట్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో మనం ఆ పేరు చూడంలోనే ఓకే ఇది దీనికి సంబంధించింది అనేటట్టు ఉండాలన్నమాట. లేకపోతే మనం చాలా పైప్ లైన్స్, డేటా సెట్స్ క్రియేట్ చేస్తుంటప్పుడు మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, సో బెటర్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ యాజ్ ఫర్ ద బిజినెస్ నీడ్స్. ఓకే, సో ఇప్పుడు మన సోర్స్ అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు సింక్ అంటే చూద్దాం. సింక్ అంటే నథింగ్ బట్ సో డెస్టినేషన్, ఇది మన అందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి సింక్ అనేది లేదు కదా. సో మళ్ళీ క్రియేట్ చేద్దాం, న్యూ, సారీ ఇది కాదు, ఇక్కడ యాడ్ ఉంది కదా, న్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సీక్వెల్స్లోకి లోడ్ చేస్తాను, కంటిన్యూ. సో టార్గెట్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో మీరు కొత్తగా టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ రీడ్ చేయాలనుకున్నాను. ఓకే, నేనైతే కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నాను. సో పవర్ డేటా డెమో, సో పేరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో కాపీ, అంటే చెక్ చేస్తున్నాను ఉందా లేదా. సో స్టార్ట్ ఫ్రమ్ పవర్ డేటా డెమో.
ఎగ్జిక్యూట్ నో. ఓకే, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ సింక్లో డిఫైన్ చేసామో ఆ ఆబ్జెక్ట్ అనేది లేదు ఈ డేటాబేస్లో అని చెప్తుంది అనమాట. ఓకే, సో క్లిక్ అని ఓకే. ఇలా మనం ఏంటంటే సో సోర్సు సింక్ రెండు కూడా కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లెట్స్ గుడ్. సో డీబగ్. ఓకే, సో మనకి క్లస్టర్ అనేది రన్ అవ్వాలన్నమాట. ఆఫ్ కోర్స్ నో ప్రాబ్లం. క్లిక్ అని ఓకే. సో క్లస్టర్ రెడీ అవుతుంది. అది రెడీ అయిన తర్వాత ఈ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాగానే ఏదైతే సోర్స్లో డేటా ఉందో ఆ డేటా అనేది త్రూ పవర్ క్వెరీ ద్వారా మనం సో డెస్టినేషన్లోకి లోడ్ చేస్తాం అన్నమాట. సారీ గైస్, బై మిస్టేక్ వేరే సెషన్ ఓపెన్ చేశాను. ఓకే, ఎగ్జిక్యూట్. ఇంకా రెడీ కావాలి. సో ఐ థింక్ క్లస్టర్ రెడీ అయింది. ఓకే, రెడీ అయింది. మనం ఇంకా డీబగ్ క్లిక్ చేయలేదు అట్టుకుంది అయితే. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసాం కదా, ఇట్స్ ఓకే. సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్. ఓకే, స్టిల్ ఇట్స్ నాట్ దేర్. ఎనీ ఇష్యూ? ఓకే, వీ డోంట్ నో. ఓకే, లెట్స్ ట్రై టు రిఫ్రెష్. ఒక్కోసారి టైం పడుతుంది. యా, ఐ థింక్ ఇట్ విల్ వర్క్. వై? సో చాలా టైం పడుతుంది. సో 31 seconds అండ్ జస్ట్ 4 రికార్డ్స్ అండి. ఓకే, స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. యా, సో టేబుల్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు డేటా రావచ్చు మేబీ. చూడండి, సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 5 రికార్డ్స్. అంటే ఏదైతే డేటా మనకి ఫైల్లో ఉందో ఆ ఫైల్లో ఉన్న డేటాని సో మనం ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఇలా సో డేటా ఫ్లోస్ ద్వారా చేయొచ్చు, లేకపోతే కాపీ యాక్టివిటీ ద్వారా చేయొచ్చు, లేకపోతే పవర్ క్వెరీ ద్వారా చేయొచ్చు. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్ మనకి ఒక ఐడియా అనేది టూల్ మీద అయితే వస్తుంది అన్నమాట. ఓకే, సో లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్ ఫర్ గెట్ ద సక్సెస్ నోటిఫికేషన్. ఓకే, సక్సెస్ వచ్చిందాక చూద్దాం. ఇప్పుడేంటి, మనం ఒక ఫైల్ని మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా సో ఒక్కోసారి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. అది ఎలా ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఐ థింక్ స్టిల్ ఇట్స్ లుక్స్ లైక్ ఇన్ ప్రోగ్రెస్ ఓన్లీ. చూద్దాం, వెయిట్ చేద్దాం. చూడండి ఇక్కడ 1 minute 45 seconds అనమాట. స్టిల్ ఇట్ షోయింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది కదా. సో చూడండి, సో సక్సెస్. అఫ్ కోర్స్ డేటా 5 రికార్డ్స్ ఓన్లీ. ఇలా మనం ఏంటంటే సో పవర్ క్వెరీ ద్వారా కూడా సో డెస్టినేషన్ అనేది కాన్ఫిగర్ చేసి ఫైల్స్ అనేది ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.